హాయ్ అండి, వెల్కమ్ టు క్రిప్టో ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను క్రిప్టో కరెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా పై కాయిన్ ఇంకెవరైనా చేసుకోకపోయినట్లయితే పై నెట్వర్క్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. పై నెట్వర్క్ చేసుకోండి. పై నెట్వర్క్ భవిష్యత్తులో ప్రపంచం సృష్టిస్తుంది. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ బిట్కాయిన్ వాట్ ఈజ్ బిట్కాయిన్ హాల్వింగ్. అంటే బిట్కాయిన్ హాల్వింగ్ అనేది బిట్కాయిన్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్తో నిర్మితమై ఉంది. అయితే ఈ బిట్కాయిన్ ఎవ్రీ 4 ఇయర్స్కి 2,10,000 బ్లాక్స్తో హాల్వింగ్ అనేది జరుగుతుంది. హాల్వింగ్ అంటే ఏంటి అసలు? అంటే ఇన్ఫ్లేషన్ రేటు అంటాం. హాల్వింగ్ అంటే ఇన్ఫ్లేషన్ రేటు. ఇన్ఫ్లేషన్ రేట్ అంటే ఇప్పుడు మనకి 2020లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఒకలా ఉంది, 2010లో ఒకలా ఉంది, 2000లో ఒకలా ఉంది. అంటే రోజు రోజుకి నిత్యావసరాలు రేట్లు అనేవి పెరుగుతూ ఉన్నాయి. దానికి తగ్గట్టునే వర్త్ కూడా పెరుగుతూ ఉంది, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ మనకు తెలుసు, ప్రతి ఇయర్ 7% అనేది వెళ్తూనే ఉంది, ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ బిట్కాయిన్ హాల్వింగ్లోకి వస్తే ఫస్ట్ మనకి 2012లో ఫస్ట్ బిట్కాయిన్ హాల్వింగ్ అనేది జరిగింది. స్టార్టింగ్ 2012లో బిట్కాయిన్ వాల్యూ $12 ఉంటుంది అన్నమాట. అప్పుడు ప్రతి హాల్వింగ్ అనేది ప్రతి హాఫ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు 2012లో 50 బిట్కాయిన్ల నుంచి 25 బిట్కాయిన్లకు వచ్చింది పర్ బ్లాక్. అప్పుడు $12గా ఉన్నప్పుడు ప్రతి 4 ఇయర్స్ జరుగుతుందని చెప్పాను కదా. తర్వాత $12 ఉన్నటువంటి బిట్కాయిన్ 2013 1 ఇయర్లోనే $1,000 అయిపోయింది. అయితే మళ్ళీ జూలై 9న 2016 మళ్ళీ $640 డౌన్ అయింది. అప్పుడు ఆల్రెడీ $25 ఉన్నటువంటి బిట్కాయిన్ బ్లాకింగ్ అనేది హాల్వింగ్ అనేది $25 to $12.5 వచ్చిందనమాట. 2016 అయిన తర్వాత మళ్ళీ May 11కి 2020కి వచ్చింది. అప్పుడు $8,600 వస్తుంది. చూడండి ఎంత పెరిగిందో. మోర్ దెన్ 12 టైమ్స్ అయిపోయింది అనమాట 4 ఇయర్స్లో. $600 నుంచి $8,600 వచ్చింది. May 11th నుంచి 2020లో $12.5 ఉండదు కదా 2016లో, సగం అంటే 6.25 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2024కి 6.25 నుంచి ఇప్పుడు హాల్వింగ్లో ఉంది బిట్కాయిన్ 3.125 వస్తుంది. ఈ హాల్వింగ్ అనేది బిట్కాయిన్ మైనింగ్ అది చేస్తూ ఉంటారు కదా, అది ప్రొడక్షన్ అనమాట. నెంబర్ ఆఫ్ బిట్కాయిన్స్ జనరేషన్ అనేది దాని మీద స్పీడ్ జనరేషన్ ఆఫ్ బిట్కాయిన్ అనేది స్లో అయితే ఉంటుంది. బిట్కాయిన్ రేటు పెరుగుతుంది, ఇంకా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒక హాల్వింగ్ అనేది అంటే ఏంటి? ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై కదా. ఇక్కడ అంటే ప్రొడక్షన్ అనేది హాల్వింగ్ జనరేషన్ ఆఫ్ బిట్కాయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే 3.125 వస్తుంది అనమాట. సో నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మరిన్ని మంచి వీడియోస్ కూడా నేను మీకు చేయడానికి అవకాశం ఉంటుంది.